రాజుల కాలంలో రాజకీయ జూదం గురించి విన్నా, కానీ ఇప్పుడు ఒక చోట అలాంటి రాజకీయ జూదమే అధికార విపక్షాల మధ్య విమర్శలు ఆరోపణల పర్వానికి తెరతీసింది. అయితే ఏపీలో గ్యాంబ్లింగ్ నిషిద్ధం కావడంతో అనుమతి ఉన్న రాష్ట్రాలకు జూద ప్రియులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గోవా కెసినో పేరుతో యువతను చెడగొడుతున్నారని టీడీపీపై వైసీపీ గగ్గోలు పెడుతోంది. దీంతో కెసినో జూదం చుట్టే అక్కడ కొంతకాలంగా రాజకీయం నడుస్తోంది. ఇందుకీ ఎక్కడ జరుగుతోంది పేకాట పారాయణం? కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు బట్టల వ్యాపారానికి దసరా ఉత్సవాల నిర్వహణకు ప్రసిద్ధి. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు జూదాలకు అడ్డాగా మారిందంటూ టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోసింది. మిగతా నియోజకవర్గాల మాటేమో గాని పసిడిపురిలో మాత్రం వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొంప ముంచింది ఆ ప్రచారమే. అసాంఘిక కార్యకలాపాలతో జూదాలతో సంబంధం లేదని రాచమల్లు నెత్తి నోరు బాదుకున్నా ఎవ్వరికీ చెవికెక్కలేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్లు హ్యాట్రిక్ కొట్టాలన్న కోరిక నెరవేరకపోవడానికి గ్యాంబ్లింగ్ ప్రచారమే కొంత కారణమైందని ఓటమి తర్వాత వైసీపీ నేతలు లబో దిబోమంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి అధికార పక్ష నేతలను ఎప్పుడూ ఇరకాటంలో పెట్టాలా అని వేచి చూసిన వైసీపీకి గోవా క్యాసినో అంశం లడ్డూ కావాలా నాయన అన్నట్టు చేతికి దొరికింది. గోవాతో ప్రొద్దుటూరుకు సంబంధం లేకపోయినా కొందరిని అక్కడికి తీసుకువెళుతూ గ్యాంబ్లింగ్ టూర్లను కొందరు టీడీపీ నేతలు ఆర్గనైజ్ చేస్తున్నారన్న అంశాన్ని వైసీపీ ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. ఈ ఆరోపణలు అధికార టీడీపీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జూదాలను అసాంఘిక కార్యకలాపాలను సహించరన్న అభిప్రాయం అందరిలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అప్పటి ఎమ్మెల్యే ఇంట్లోనే జూదం ఆడించి కమిషన్లు తీసుకున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డారు వరదరాజుల రెడ్డి. తాము అధికారంలోకి వస్తే అసాంఘిక కార్యకలాపాలు ఉండవని జనానికి భరోసా కూడా ఇచ్చారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించనని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రొద్దుటూరు పెద్ద ఆయన. అయితే ఎన్నికల ముందు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారని టీడీపీ ఆరోపించిందో ఇప్పుడు వారినే పార్టీలో చేర్చుకుని ప్రోత్సహిస్తోందని వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. టీడీపీ హయాంలోనే అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వరద వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. విపక్షం విమర్శల నేపథ్యంలో నష్ట నివారణ కోసం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేయని ప్రయత్నం లేదట. చివరకు అసెంబ్లీలో సైతం ప్రొద్దుటూరు పోలీసు అధికారులు సరిగ్గా లేరంటూ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి జూదం అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం లేదు. అసాంఘిక కార్యకలాపాల అదుపు చేయలేకపోతున్నారని, దీని వెనుక ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి ఉన్నారు కాబట్టి యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో కొందరు కింది స్థాయి టీడీపీ నేతలు ప్రత్యేక పద్ధతిలో జూద కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. గోవా క్యాసినోకు ఇక్కడి జనాలను తీసుకువెళ్లి జూదంతో పాటు విలాసవంతమైన వసతులు సమకూర్చి ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఏడాది కాలంలో 3-4 సార్లు గోవా క్యాసినో టూర్ ప్యాకేజీలు పెట్టి వందల మందిని ప్రొద్దుటూరు నుంచే కాక కడప, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి తీసుకువెళ్లారనేది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. క్యాసినో నిర్వాహకుల నుంచి కమిషన్లు తీసుకుంటూ జనాలను చెడగొడుతున్నారని అధికార పార్టీపై విపక్షం విరుచుకుపడుతోంది. ప్రొద్దుటూరులో జూదం లేకుండా చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఏం చేస్తున్నారంటూ వైసీపీ రెచ్చగొడుతోంది. కేసినో జూదం అంశంపై జనంలో చర్చ జరిగేలా చూస్తోంది. గత నెల చివరి వారంలో 100 మందికి పైగా గోవా క్యాసినోకి టీడీపీ నేతలు తరలిస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులకు విజ్ఞప్తి చేయడం దుమారం రేపింది. ప్రొద్దుటూరు యువతను చెడు మార్గంలో తీసుకువెళుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం టీడీపీకి మింగుడు పడడం లేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు నాయకులు ఈ తతంగం వెనుక క్రియాశీలకంగా ఉన్నారన్న ప్రచారాన్ని
తిప్పికొట్టలేకపోతోంది టీడీపీ. దీంతో ప్రొద్దుటూరు రాజకీయం కేసినో జూదం చుట్టూ తిరుగుతుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. గోవాలో చట్టబద్ధమైన కేసినోకు ఎవరైనా వెళితే ఇక్కడ తప్పెలా అవుతుందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే అందరినీ ఓ చోట చేర్చి టీమ్గా తీసుకువెళ్లడంపైనే విమర్శలొస్తున్నాయి. అంతేకాక ఇటీవల నిర్వహించిన టూర్లు, కేసినోలో ప్రొద్దుటూరుకు చెందిన వారు లక్షల్లో నష్టపోయారని, ఇందుకు టీడీపీ నేతలే కారణమంటూ వైసీపీ కొత్తగా ఆరోపణలు చేయడంతో ప్రొద్దుటూరు టౌన్లో ఇది హాట్ టాపిక్గా మారింది. గతంలో 3 సార్లు గోవా టూర్ నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా గోవాలో ఓ లైసెన్స్ కంపెనీని 3 రోజులు లీజుకు తీసుకుని వారే జూదం నిర్వహించారన్న విమర్శలొస్తున్నాయి. కేసినో కంపెనీ నిబంధనలను కాదని ఏపీ తరహాలో లోపల బయట పేకాట ఆడించి జనం జేబుకు చిల్లు పెట్టారని అక్కడికి వెళ్ళొచ్చిన కొందరు వాట్సాప్ గ్రూపు చర్చల్లో చెప్పుకుని బాధపడుతున్నారట. మొన్నటి కేసినో టూర్లో సుమారు 3 నుంచి 4 కోట్లకు పైనే కొందరు వెనకేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన 3, హైదరాబాద్కు చెందిన మరికొందరు కలిసి ఈ ఈవెంట్ నిర్వహించినట్టు చెప్పుకుంటున్నారు. నష్టపోయిన వారికి డబ్బు సర్దుబాటు చేసేందుకు అక్కడే కొందరు ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసి ఇన్స్టెంట్గా అప్పులు కూడా ఇప్పించారట. టూర్ నుంచి తిరిగొచ్చాక తీసుకున్న అప్పుకు కొందరు ప్రామిసరీ నోట్లు రాయించిస్తే ఇంకొందరు సైలెంట్గా డబ్బు కట్టేసి చెప్పుకుంటే పరువు తక్కువని సైలెంట్ అయిపోతున్నారట. నిషేధం ఏపీలో గాని గోవాలో కాదు కదా అన్నట్లుంది కొందరు గ్యాంబ్లర్ల దూకుడు. ప్రొద్దుటూరు నిర్వాహకుల గేమ్ చూసి కేసినో నిర్వాహకులై షాక్ తిన్నారట. ఇకపై ఇలాంటి నిర్వాహకులకు లీజుకివ్వకూడదని అక్కడి వారు నిర్ణయం తీసుకున్నారంటే మనోళ్ళు ఏ రేంజ్లో పేకాడించారో అర్థం చేసుకోవచ్చని కొందరు గ్యాంబ్లర్లే చెప్పడం కోసమెరుపు. మరి వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న వేళ గ్యాంబ్లింగ్ టూర్కెళ్లి నష్టపోయిన బాధితులు బయటకొస్తారా? సొమ్ముతో పాటు పరువు పోగొట్టుకోవడం ఎందుకని మౌనంగా ఉంటారో చూడాలి. పార్టీకి తలవంపుగా ఉన్న ఈ కేసినో టూర్ ఆరోపణల నుంచి అధికార పార్టీ నేతలు ఎలా బయటపడతారో మరి.